ఉమ్మడి నల్గొండ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. విగ్రహ ప్రతిష్ఠ నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్. నల్గొండ జిల్లా కేంద్రంలోని రామాలయంలో మొదటి విగ్రహం దగ్గర ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు కలెక్టర్, ఎస్పీ. జిల్లాలో నిమజ్జనం కోసం 11 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి చోట సీసీ కెమెరాలు పెట్టామన్నారు. 2000 మందితో పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్తో శేఖర్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమై తెల్లవారుజాము నుంచే మార్కెట్లోని దేవుడికి కావలసిన సామాగ్రితోటి కాలనీలలో మొత్తం కూడా పండుగ వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు నల్గొండ కేంద్రంలోని రామాలయంలో మొదటి విగ్రహం దగ్గర జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లున్నాయి మనతో పాటు మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. మేడం, గుడ్ మార్నింగ్. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఎట్లా ఏర్పాటు చేశారు జిల్లా వ్యాప్తంగా కూడా? శేఖర్ గారు, ఫస్ట్ మీ అందరికీ, మీ ఛానల్ చూసే అందరు ఆడియన్స్కి నేను గణేష్ చవితి శుభాకాంక్ష తెలియజేస్తున్నాను. ఈరోజు మన నల్గొండ జిల్లాతో పాటు మన మున్సిపాలిటీతో పాటు అన్ని జిల్లాలో ఈరోజు మనం గణేష్ చతుర్థి ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా లోకల్ బాడీస్, అది అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీస్ కావచ్చు, గ్రామీణ ప్రాంతంలో అక్కడ ఉన్న పంచాయతీలు కావచ్చు, వాళ్ళకి మేము శానిటేషన్తో పాటు ఇలాంటివి చిన్న చిన్న ఏర్పాటు చేయడానికి కరెంట్ సరఫరా శాఖ, తర్వాత ఇంకా పంచాయతీ మున్సిపాలిటీ శాఖ, పోలీస్ తరఫున కూడా మేము ఒక కలిసికట్టుగా ఆల్మోస్ట్ మొత్తం జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా మనం చూసేది మన నల్గొండ మున్సిపాలిటీలో మనకి పెద్ద పెద్ద విగ్రహాలు వస్తాయి. దీంతోపాటు మనకి చెరువు కూడా ఆల్మోస్ట్ 11 మేజర్ పాయింట్స్ మేము ఇంతకుముందు సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేసేటప్పుడు మా దృష్టికి వచ్చినాయి. దీంతోపాటు మున్సిపాలిటీ తరఫున ఈరోజు నిమజ్జనం కానివ్వండి, ఇలాంటివి పూజ నిర్వహించడం కానివ్వండి, దానికోసం ప్రత్యేక ఏర్పాటు అండ్ కొంచెం కలెక్టరేట్ తరఫున నిధి కూడా కేటాయించడం జరిగింది. నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేకంగా కూడా ఎక్కడెక్కడ పాయింట్స్ ఏర్పాటు చేశారు? మనకి నల్గొండ సంబంధించిన అయితే మనకి వల్లభ చెరువు ఉంటుంది, తర్వాత మిర్యాలగూడ అటువైపు వెళ్ళేసరికి 14th మైల్ ఉన్నాయి, హాలియాలో ఉన్నాయి, దేవరకొండలో ఉన్నాయి. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నాయి. అక్కడ చాలామంది సందడితో ఆల్మోస్ట్ చాలా క్రౌడ్గా వస్తారు. సో ఇలాంటివి ప్రతి ఒక్క చెరువుని, ప్రతి ఒక్క జాగాని ఆర్డీఓ స్థాయిలో, డిఎస్పీ స్థాయిలో ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తూ అక్కడ లోకల్ బాడీస్కి కూడా చుట్టుపక్కనంతా లైట్ కూడా ఏర్పాటు చేసి ఆల్మోస్ట్ 11 పాయింట్స్ మొత్తం జిల్లాలో ప్రముఖమైన పాయింట్స్ని గుర్తించడం జరిగింది. సార్, జిల్లాలో చాలామంది గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి కొన్ని వేల మంది ఒకేసారి తరలి వస్తుంటారు. సో సెక్యూరిటీ రీజన్స్ ఎట్లా ఉన్నాయి? సో ప్రతిసారి లాగా కూడా ఈసారి కూడా మనం 2000 మందితో మొత్తం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క గణేష్ పండాల్ని కూడా మనం ఆన్లైన్లో రిజిస్టర్ చేసి దాన్ని జియో ట్యాగ్ చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మన పెట్రోల్ కార్స్, బ్లూ కోడ్స్ వాళ్ళందరూ కూడా ఎవ్రీడే దాన్ని అట్లీస్ట్ 1 time అయినా 2 times అయినా విజిట్ చేసి విలేజ్ పోలీస్ ఆఫీసర్ సిస్టమ్ ద్వారా అన్ని కూడా మనం స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది. సో ప్రతిసారి లాగా ఈసారి కూడా గణేష్ బందోబస్తుకి మంచిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 11 రోజుల పాటు జరిగే పండుగకు సంబంధించి కమ్యూనల్ ఇష్యూస్ రాకుండా రౌడీ షీటర్లకు సంబంధించి బైండ్ ఓవర్ ఏమైనా చేశారా, లేకపోతే వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? దీనికి సంబంధించి ఆల్రెడీ మనం పీస్ కమిటీ మీటింగ్స్ అవన్నీ కూడా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ వైజ్ సబ్ డివిజన్లో డివిజన్ మన నల్గొండ హెడ్ క్వార్టర్స్ కూడా తీసుకోవడం జరిగింది. కమ్యూనల్ హిస్టరీ షీటర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం బైండ్ ఓవర్ చేయడం జరిగింది. స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో అందరూ కూడా హ్యాపీగా ఫెస్టివల్ జరుపుకోవాలనే ఉద్దేశంతోనే అందరికీ కూడా చెప్పడం జరిగింది. జిల్లాలో 11 పాయింట్స్ పెట్టారన్నారు. అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు కావచ్చు, లేకపోతే అక్కడ కూడా భక్తులు పోవచ్చా, లేకపోతే ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? భక్తులు ఎక్కడికైనా పోవచ్చు, కాకపోతే ఈచ్ పండాల్లో కూడా కంపల్సరీగా 2 CCTV కెమెరాస్ పెట్టాలని చెప్పేసి అందరికీ మీటింగ్ తీసుకొని చెప్పడం జరిగింది. అదేవిధంగా రాత్రిపూట కూడా కంపల్సరీ ఒక ఆర్గనైజర్ తరఫు నుంచి ఒకళ్ళు ఉండాలి. ఇట్లాంటి పెద్ద పెద్ద వాటిల్లో కూడా ఫైర్ ఎక్స్టింగ్విషర్ కూడా ఉండాలని చెప్పడం, అవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా క్లియర్గా అందరికీ మీటింగ్ తీసుకొని చెప్పడం జరిగింది. ఓవైపు వరదలు బాగా వస్తున్నాయి, మరోవైపు 14 మైల్ కూడా ఎక్కువ వస్తుంది. సో అక్కడ గజయితగాలు కానీ అట్లా ఏమన్నా ఏర్పాటు చేస్తారు? సో ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని కూడా మనము సేఫ్టీ కింద గజయితగాలని పెట్టుకోవడం జరిగింది. వాళ్ళతో మేము కోఆర్డినేషన్లో ఉన్నాం. లాస్ట్ టైంతో కంపేర్ చేసి ఈసారి కూడా ఇంకెక్కువ పెట్టడం జరిగింది. అదేవిధంగా గణేష్ టైంలో స్పెషల్గా CCS దొంగతనాలు కాకుండా CCS ప్లస్ షీ టీమ్స్కి, ఉమెన్ ప్రొటెక్షన్కి సంబంధించి షీ టీమ్స్ కూడా
ఏర్పాటు చేయడం జరిగింది. మా పెట్రోలింగ్ కూడా డెఫినెట్గా పెంచినాం కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ కాకుండా ఈసారి కూడా గణేష్ తీసుకొని వెళ్తాము. ఎవ్రీ ఇయర్ అధికారులు చెప్తూనే ఉంటారు పర్యావరణాన్ని పరీక్షించాలంటే మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలి. సో ఈసారి ఏమైనా రిజిస్ట్రేషన్ మీ దగ్గరే చేసుకుంటారు కాబట్టి ఏమైనా పెరిగిందా ఈసారి? అది ఒకసారి డేటా చెక్ చేయాల్సి వస్తుంది. ఈసారి అయితే 4000, లాస్ట్ టైం 4000 వచ్చింది, ఈసారి 4500 వరకు గణేష్ రిజిస్ట్రేషన్స్ అయినాయి. అందులో మట్టి విగ్రహాలు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అని ఒకసారి చూసి చెప్తాం. బట్ ఐఎమ్ షూర్ పెరిగిందని అనుకుంటున్నాము, పెరగాలి కూడా. సో ఉత్సవ కమిటీకి సంబంధించి ఎట్లా ఉంటుంది ఏర్పాట్లు? మేము నల్గొండ నగరంలో ఇంచుమించు 1000 విగ్రహాల దాకా స్థాపన జరుగుతున్నది. ఈ సందర్భంలో గణేష్ ఉత్సవ సమితి ద్వారా అధికారులతో ఇంటరాక్షన్ అయ్యి ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు చేయాలి, రోడ్స్ కానీ, కరెంట్ సప్లై కానీ, తర్వాత చెట్లు, కేబుల్ టీవీ, ఇవన్నీ కేబుల్ వైర్ ఇవన్నీ కూడా అడ్డం ఉన్నాయన్నీ కూడా తీసేసి, స్తంభాలు కూడా ఎక్కడైతే అడ్డంగా ఉన్నాయి అవి కూడా తీయడానికి అధికారులతో మాట్లాడినాం. ఏదైతే విగ్రహాల ఏర్పాటు చేసిన దగ్గర కంపల్సరీగా ఒకరు ఉండాలి. ఎందుకంటే అక్కడ రక్షణ లేకుంటే ఏదైనా జరిగితే అది క్రిమినల్గా మారే అవకాశం ఉంది. ఈ 10 రోజులు కూడా మంచి భక్తితో మంచి వాతావరణంలో ఏర్పాటు చేసుకోవాలని 2 times పీస్ మీటింగ్ పెట్టిర్రు. అన్ని ఏర్పాట్లకు అధికారులతో మేము మాట్లాడుతున్నాం. తప్పకుండా అన్ని ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జనాన్ని నిర్వహిస్తామని కోరుతున్నాను. నల్గొండలోని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా విగ్రహాల సంఖ్య గతంతో పోలిస్తే ఈసారి పెరిగిందనే చెప్పుకోవచ్చు. మరోవైపు మట్టి విగ్రహాలను పెంచేందుకు కూడా అధికార యంత్రాంగం చేసుకొస్తుంది. ఇక ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు ఏవైతే ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు ఎప్పటికప్పుడు పోలీసుల మానిటరింగ్ ఉంది. మరోవైపు అధికార యంత్రాంగం కూడా అన్ని శాఖల సమన్వయంతో ముందుకు పోతుందని చెప్పుకొస్తున్నారు జిల్లా కలెక్టర్ అండ్ ఎస్పీ. ఇది గణేష్ నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ గుత్తశేఖర్, విజిట్ న్యూస్, నల్గొండ జిల్లా.